విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతో సహనంతో ఎంతో క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు, వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు పేపర్లో, క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికీ మీరు వాడిన బూతుల వల్ల, మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల, మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్ల ఈరోజు మీరు 11 సీట్లకు వచ్చారు. అయినా ఈరోజు